E20 పెట్రోల్ నేడు చాలా ప్రముఖంగా వినిపిస్తుంది. కేంద్ర పెట్రోలియ శాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ గారు మన భారతదేశ లక్ష్యం E100 గా పేర్కొన్నారు. ఇంతకీ E20 పెట్రోల్ అంటే ఏంటి? ఈ అంటే ఇథనాల్. సింపుల్ గా చెప్పాలంటే మన ఇంధనాల్ని పెట్రోల్లో ఎంత శాతం కలుపుతారో దాన్ని బట్టి E5, E10, E20 అని అంటారు. అంటే 1 లీటర్ పెట్రోల్లో 5% ఇథనాల్ కలిపితే E5 అని, 20% ఇథనాల్ కలిపితే E20 అని అంటారు. ఇథనాల్ ఎందుకు కలుపుతారు? ఇథనాల్ అనేది జీవి ఇంధనం. భారతదేశం పెట్రోల్కు బదులుగా ఇథనాల్ని పరిశీలిస్తున్నారు. అమెరికా ఇరాన్ యుద్ధం తర్వాత పశ్చిమ ఆసియా నుంచి వచ్చిన దిగుమతులపై ఆధారపడకుండా విదేశీ మారక ద్రవ్యాలను ఆదా చేయడం, అలాగే రైతులకు లబ్ధించే కూర్చడం తద్వారా సుస్థితి వృద్ధి సాధనకు పరిశీలిస్తారు. ఇథనాల్ ఎలా తయారవుతుంది? భారతదేశంలో ఇథనాల్ తయారీకి 2 మార్గాలు ఉపయోగించారు. ఒకటి చెరుకు రసం మొలాసిస్తో ఇథనాల్ తయారు చేస్తారు. రెండవది మొక్కజొన్న విరిగిన బియ్యంతో ఇథనాల్ తయారు చేస్తారు. సెకండ్ జనరేషన్ అంటే 2వ తరంలో ఇథనాల్ తయారీకి వ్యవసాయ వ్యర్థాలు వెదురుతో తయారు చేస్తారు. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వలన కొన్ని వాహనాల మైలేజీ 3 నుండి 5% తగ్గే అవకాశం ఉందని కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అయితే ప్రస్తుతం రోడ్లపైన తిరుగుతున్న 35 కోట్ల పైగా వాహనాలను ఇథనాల్ పెట్రోల్ సాంకేతికతలుగా మార్చడానికి సుమారు 1 దశాబ్దమే పట్టవచ్చు. అయితే 2023 ఏప్రిల్ తర్వాత తయారైన వాహనాలు ఫ్లెక్స్ ఫ్యూల్ టెక్నాలజీతో తయారవుతాయి. ఇవి E20 పెట్రోల్ సాంకేతికతలను కూడా తట్టుకోగలవు. 2. భారతదేశంలో 85% పైగా రైతులు 2 హెక్టార్ల భూమిలోపు పంటను సాగు చేసుకునే చిన్న రైతులు. ఇథనాల్ తయారీకి వారు తమ భూమిని కేటాయిస్తే ఆహార భద్రత ప్రశ్నార్థకం చెందుతుంది. ఎందుకంటే మొదటి తరం ఇథనాల్ తయారీకి మొక్కజొన్న, విరిగిన బియ్యం, చెరుకు రసం మొలాసిస్ ఉపయోగించారు. అందువలన ఇథనాల్ తయారీకి పంట వ్యర్థాలు, అవశేషాలు అనగా గడ్డి, వెదురు వాడితే పర్యావరణ పరిరక్షణకు మేలు జరుగుతుంది. E20 పెట్రోల్తో ప్రయోజనాలు. ఇథనాల్ పెట్రోల్ వాడడం వలన పికప్ మైలేజ్ లాంటి సవాళ్ళను పక్కన పెడితే అవి అందించే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. E5, E10, E20 పెట్రోల్ సాధారణ పెట్రోల్ కంటే స్వచ్ఛమైన, నాణ్యమైన ఇంధనం. ఇథనాల్ బ్లెండింగ్ వలన ఇప్పటికీ 1.97 లక్షల కోట్ల విలువైన విదేశీ మారక ద్రవ్యం ఫారెక్స్ ఆదా అయింది. 316 లక్షల టన్నులు ముడి చమురు దిగుమతులు తగ్గాయి. ఇథనాల్ కొనుగోలు ద్వారా 1.66 లక్షల కోట్ల నగదు బదిలీ అయింది. అన్నిటికంటే ముఖ్యంగా అంతర్జాతీయ ముడి చమురు దిగుమతులపై ఆధారపడడం కంటే ఇంధన రంగంలో స్వావలంబనకి ప్రయత్నిస్తే భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. ఎన్ని సలహాలు, అవరోధాలు ఎదురైనా భారతదేశం అభివృద్ధిపై మరియు పరిశోధనలపై దృష్టి సారించాలి. ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వేగంగా సృష్టించకపోతే భారతదేశం అభివృద్ధి ముందుకు సాగదు. ఇంధన రంగంలో 2వ తరం ఇథనాల్ తయారీకి కృషి చేయాలి. పంజాబ్ మరియు హర్యానాలో ఏటా 3.5 కోట్ల టన్నుల వరిగడ్డి ఉత్పత్తి అవుతుంది. అందులో సగంతో మనం 10,000 కోట్ల లీటర్ల ఇథనాల్ను తయారు చేయవచ్చు. భారతదేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద వెదురు ఉత్పత్తిదారు, కానీ దాంట్లో 70% వెదురు తూర్పు మరియు ఉత్తర భారతదేశ రాష్ట్రాలలో ఉంది. వెదురు ఆధారిత ఇథనాల్ కర్మాగారాలను అక్కడ నెలకొల్పితే ఈశాన్య మరియు ఉత్తర భారతదేశ రాష్ట్రాలలో అభివృద్ధి చెందుతుంది. మనం సమస్యల గురించి ఆలోచిస్తూ కూర్చుంటాం, పరిష్కారం గురించి ఆలోచించాం. రాబోయే తరాలకి సుస్థిర భవిష్యత్తుని అందించాలంటే పరిశోధన అభివృద్ధికి నిధులు కేటాయించాలి. ప్రత్యామ్నాయ పునరుత్పాదక ఇంధన వనరులను సృష్టించాలి. ఇథనాల్ పెట్రోల్ తయారీకి సంబంధించిన అవరోధాలను అధిగమించాలి. ఎలాగంటే ప్రభుత్వాలు రైతులకి సరైన ధర చెల్లించి విక్రయ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావాలి. ఇప్పుడే ఆలస్యం చేయకుండా ఆటోమొబైల్ కంపెనీలను E20, E30 సాంకేతికతను అందిపుచ్చుకొని అమర్చుకునే విధంగా కార్లు, బైక్లు తయారు చేయమని ఆదేశించాలి. పంట వ్యర్థాలు అందాల కర్మాగారాలకి అమ్ముడై రైతుకి ఆదాయం సమకూర్చే విధంగా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవాలి. సున్నా నీటి విడుదల సాంకేతికతను వినియోగించుకొని భారత చమురు సంస్థ పానిపట్లో ఇథనాల్ తయారీ కర్మాగారాన్ని నిర్మించింది. దాని వలన 63,000 కార్లను రోడ్డుపై నుంచి తొలగించినంతగా కర్బలం ఉద్గారాలు తగ్గాయి. దేశవ్యాప్తంగా లాంటి కర్మాగారాలను నిర్మిస్తే దేశ ముఖ చిత్రమే మారిపోతుంది. రాబోయే శిలాజ ఇంధనాల కొరతను దృష్టిలో పెట్టుకొని ఈనాటి నుంచి సుస్థిర అభివృద్ధి సాధనకి, ప్రత్యామ్నాయ ఇంధన వనరుల సృష్టికి విప్లవాత్మకంగా ముందడుగు వేయాలి. ఇంకా మేనమాషాల్లో లెక్కిస్తే రాబోయే 50 సంవత్సరాల్లో సంక్షోభ కొరత ఏర్పడి మానవాళి మనుగడ, గతిశీలత, అభివృద్ధి కొంటపడుతుంది. అలా జరగదని ఆశిద్దాం. ప్రత్యామ్నాయ పునరుత్పాదక ఇంధన వనరులను సృష్టిద్దాం. ఇంకా ఇథనాల్ పెట్రోల్ తయారీ మాత్రమే కాకుండా బయోగ్యాస్ ప్లాంట్లు నిర్మించి న్యాచురల్ గ్యాస్కి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తున్నాం. థ్యాంక్ యూ.